మీకు ఎప్పుడైనా సరే ఈ డౌట్ వచ్చిందా? అదేంది, మనకి రష్యా దగ్గర నుంచి ఈవెన్ యూఎస్ఏ, చైనా, ఇంకా కొన్ని యూరోప్ దేశాలు ఇవన్నీ కూడా ఆయిల్ కొంటా ఉన్నాయి, దాంతోపాటు గ్యాస్ కొంటా ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ ప్రొడక్ట్స్ రష్యా దగ్గర నుంచి కొంటా ఉన్నాయి. మరి మనల్లో మాత్రం కొనొద్దు అని చెప్పేసి ట్రంప్ చెప్తా ఉన్నాడు. మరి అందుకని చెప్పేసి మరి మన వాళ్ళు కొంటున్నారని చెప్పి టారిఫ్ వేసానని చెప్పేసి ఇప్పుడు నాటకాలు ఆడుతూ ఉన్నాడు కదా. మరి దీనికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అంటారు? ఒక రీజన్ ఉంది, అదేం తెలుసా? వాళ్ళ పాల ఉత్పత్తుల్ని మనం ఇక్కడ కొనుగోలు చేయనీయకుండా చేస్తున్నాం అనే ఉద్దేశంతో మరి పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పేసి మరి ఈ రకంగా ట్రంప్ అయితే టారిఫ్ వేస్తున్నాడు అని చెప్పాలి. అయితే ఎందుకు అసలు దీని వెనకమాల మిస్టరీ ఏముంది భయ్య అంటే, ఒకటే, ఇప్పుడు వాళ్ళ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేస్తారు? ఇప్పుడు అమెరికాలో ఏదైనా సరే అది వ్యవసాయ ప్రొడక్ట్స్ కానీ, లేదు అంటే మరి ఇంకా ఇటువంటి ఫిష్ మార్కెట్ టైప్ కానీ, లేదు అంటే పాల్ ప్రొడక్ట్స్ కానీ, ఇవన్నీ ఎలా తయారు చేస్తారు? వాళ్ళు మనలాగా రైతులు కాదు కదా, అక్కడ ఏకంగా కంపెనీలే ఈ ప్రొడక్ట్స్ని తయారు చేస్తాయి. సో దాంతోపాటు ఆ కంపెనీలకి ఇది గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు కొంచెం సబ్సిడీ ఇస్తారు. సబ్సిడీ ఇవ్వడం వల్ల ఏమైంది, కొంచెం కాస్ట్ తగ్గే ఛాన్స్ ఉంది కదా. సో మరి వాళ్ళకి ఎక్కువ పెట్టుబడి అవ్వదు. సో దాంతోపాటు మరి గవర్నమెంట్ ఈ రేట్ అని నిర్ణయించింది. సో దాంతో మరి అందుబాటు ధరలో దొరుకుతాయి వాళ్ళకి. సో ఆ కంపెనీలకు కూడా ఎక్కువ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉండదు కాబట్టి సో వాళ్ళు తక్కువ ధరకు ఇస్తారనమాట. సో మరి తక్కువ ధరకు ఇచ్చినప్పుడు మరి ఆ ప్రోడక్ట్లు, ఆ తక్కువ ధరకు దొరికే ఆ ప్రోడక్ట్లు మన దగ్గరికి వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమైద్ది, మన వాళ్ళు మన దగ్గర ఏదైతే పాల ఉత్పత్తులు ఉన్నాయో దాదాపు 8 కోట్ల మంది ఏమో ఈ పాల ప్రోడక్ట్స్, అదే మనకి వీటి మీద రైతులు కానీ, లేదు అంటే మనకి ఈ వీటి మీద ఇది పాలను నమ్ముకుంటూ బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మరి దీని అంతటికి కూడా అంతరాయం కలిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తక్కువ ధరకు అవి వచ్చినాయి అనుకోండి, అప్పుడు తక్కువ ధరే కొంటారా, ఎక్కువ ధరే కొంటారా? ఖచ్చితంగా ఏదైతే తక్కువ ధరకు వచ్చిందో అదే కదా మీరు కొనేది. సో కాబట్టి మరి దానివల్ల ఏంది, ఫస్ట్ తక్కువ ధరకు వాళ్ళు ఇస్తారు, దాని తర్వాత ఆటోమేటిక్గా చిన్నగా ఇంక్రీజ్ చేస్తారు అనమాట రేట్లు. మరి దీనివల్ల ఏమైంది, మన మార్కెట్ కొంచెం డిస్టర్బ్ అయింది. ఎందుకు, ఫస్ట్లో వాళ్ళు తక్కువ ధరకు ఇస్తున్నారని చెప్పేసి మనం అటువైపే ముగ్గు చూపుతూ ఉంటాం. దానివల్ల మరి మన వాళ్ళు దానికి అలవాటు అవుతూ ఉంటారు, ఇది యూఎస్ ప్రోడక్ట్స్కి. సో వాళ్ళు అమాంతం ఏం చేస్తారు, అరే మనకి అలవాటు అయిపోయారు, ఇక మనం ఏం చేసినా సరే సెట్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఇంకా ప్రోడక్ట్స్ రేటు పెంచేస్తారు అనమాట. రేటు పెంచేసిన తర్వాత మన ప్రోడక్ట్స్ వాల్యూ తగ్గిపోతే కంప్లీట్గా డిమినిష్ అయిపోతాయి. సో దీనివల్ల ఏంది, వాళ్ళకి ఇంకా వాళ్ళు మన దగ్గర ఆధిపత్యం చలాయించే ఛాన్స్ కూడా ఉండిద్ది అనమాట. సో దీంతో ఏంది, ఇక మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా డౌన్ అయిపోతాయి, ఇంకా వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చూసాం కదా. ఎక్కడ దాకా ఎందుకు, మన ఇండియాలో మరి ఏది జియో సిమ్ చూడండి, జియో సిమ్ ఏ విధంగా వచ్చేది, ఫస్ట్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు, దాని తర్వాత దానికి అలవాటు అయిపోయారు. ఇప్పుడు రేట్లు పెంచినా సరే మీలో ఎవరైనా సరే మరి దాన్ని జియో నుంచి మారుతున్నారా? సో మారితే ఏదో కొంతమంది మారుతారు, అందరూ మారరు కదా. సో దానివల్ల ఇదొక బిజినెస్ ట్రిక్ అనే చెప్పాలి. సో ఇదే విధంగా ఇప్పుడు యూఎస్ఏ కూడా ఇదే సిస్టమ్ని ఫాలో అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి అలా కనుక జరిగింది అనుకోండి, మన దగ్గర ఉన్న వీటి మీద బతికే ఎవరైతే ఉంటారో రైతులు కానీ, లేదు అంటే మరి పాల ప్రొడక్ట్స్ మీద బ్రతికే ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా నష్టం కలిగిద్ది. సో వాళ్ళందరూ నష్టపోతే ఇంకేముంది, మనకి మన ఇండియాలో మెజార్టీగా ఉండేది ఈ పొలం పనులు చేసుకునే వాళ్ళు ఫార్మర్స్ ఎక్కువ కదా. సో కాబట్టి ఇది కనుక ఏర్పడిందంటే ఆటోమేటిక్గా మనది కొలాప్స్ అయిపోయింది. సో మనం ఆర్థికంగా కూడా డెవలప్ అయ్యేది కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ కూడా మరి దానికైతే నిరాకరించడం జరుగుతుంది అనమాట.